సో ఈ రోజు మా ఫ్రెండ్ బర్త్డే అయితే ఉంది. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు, చెప్పాలంటే మా మా బ్రదర్. వాడు నాకంటే చిన్న, కానీ వాడి బర్త్డే అయితే అవుతుంది. అండ్ వి ఆల్ పీపుల్ థాట్ టు మేక్ ఇట్ సమ్ బిగ్, అండ్ వి ఆల్ కాంట్రిబ్యూటెడ్ సమ్ స్మాల్ అమౌంట్, అండ్ వి బాట్ ఎ ఫార్మ్ హౌస్ ఫర్ టుడే. అండ్ ఇట్స్ Saturday 12 p.m. We got checked in, and this is a new vlog which I'm going to post in YouTube. I hope you all guys loved previous video and a previous vlog of mine. And today I'm going to show you how we are enjoying here. So let's go. పండగ రిసార్ట్ మాత్రం మనకు దగ్గర అయితే వచ్చేస్తుంది. మీరు మా సియా పాపని అయితే చూసుకోవచ్చు. ఇక్కడ సియా క్రికెట్ ఆడదామని అంటున్నది వాళ్ళ బాబాయ్తోని. ఓ మై గాడ్. సియా హాయ్ చెప్పు. సియా హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఇగో మా బౌలర్ వచ్చాడు. మా బ్యాట్స్మెన్ కొడితే బాల్ ఎక్కడికో పోయింది. కొట్టలే కదా, ఏంటదా. సో వీళ్ళందరినీ మేము హైర్ చేసుకున్నాము. ఈమె 500, ఆమె 200, మా వదిన 1000 రూపాయలు ఎక్స్పెన్స్. ఎందుకంటే చికెన్ చేపిస్తున్నాం ఏమైతే పచ్చిమిరపకాయలు కోపిస్తున్నాం, ఏమైతే ఉల్లిగడ్డలు అండ్ సమ్ స్టార్ షేప్డ్ ఫ్రూట్స్ అంటే ఇవి. వావ్, ఫుల్ ఉన్నది చెప్పాలంటే, బట్ ఇట్స్ టేస్టీ. చెప్పాలంటే టమాటా లెక్కనే ఉన్నది. అండ్ వీడి బర్త్డే కోసమే ఇవాళ అయితే వచ్చేసినాం. అండ్ చెప్పాలంటే ఇక్కడ ఒక చిన్న పూల్ కూడా ఉన్నది బయట, ఫామ్ హౌస్ బయట. అండ్ అక్కడ పెద్ద గ్రౌండ్ ఉన్నది, అక్కడ క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్ అలాంటివి ఆడుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద 2 floors బిల్డింగ్ వాట్ వి కేమ్ ఇన్ హియర్. ఇప్పుడైతే మనం ఈ రిసార్ట్ లో ఉన్న రూమ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లెట్స్ గో. తెలిసినట్టే వాళ్ళు ఏం లేదని పెద్ద కామెడీ అయితే చేసింది. నిజంగా ఏం లేదు అనుకోవచ్చు, కానీ ఇట్ లుక్స్ గుడ్. చెప్పాలంటే సోఫా తెలిసిందే కదా, అప్పుడప్పుడే చెత్త చేయడం మాకు చాలా అలవాటు. సో ఇదైతే మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసింది. దిస్ ఈస్ ద స్టఫ్ వాట్ వి బ్రాట్ ఫర్ కుకింగ్. అండ్ ఇక్కడ చిన్న టీవీ అండ్ చిన్న స్పీకర్, చిన్న మంచము, ఒక చిన్న ఏసీ, చిన్న స్టఫ్. ఇదైతే రెస్ట్ రూమ్ అండ్ సమ్ లాకర్స్ అయితే ఇచ్చేసేలో. వావ్, హ్యాండ్సమ్ ఉన్నాయి కదా, లైక్ గుడ్ ఇక్కడైనా. సో ఇదైతే మన చిన్న కిచెన్. ఎంత చిన్న కిచెన్ మా ఇంట్లో కూడా ఉండదు, అందుకే మేము బయట కుక్ చేద్దామని డిసైడ్ అయిపోయినాం. అండ్ చెప్పాలంటే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ మాత్రం ఓకే నార్మల్ గా ఎవరైనా వస్తే జస్ట్ అట్లా ఉండొచ్చు చెప్పాలంటే. అండ్ ఇక్కడ మనకు ఒక ఉయ్యాల అయితే ఉన్నది. ఆ ఉయ్యాల్లో అయితే కూర్చొని మనం బాగా ఊగొచ్చు కూడా చెప్పాలంటే. ఐ రియల్లీ లవ్ దిస్, ఎందుకంటే చాలా బాగున్నది, చిన్నగా, స్వీట్ గా, క్యూట్ గా. అండ్ ఇప్పుడు మనం స్టెప్స్ అయితే ఎక్కి ఇలా వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు పూల్ అయితే చూసుకోవచ్చు, పూల్లో వాటర్ నింపుతున్నారు. నైట్ మొత్తం చిల్లు. సో ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చేసినాం. ఫస్ట్ ఫ్లోర్ అవుట్లుక్ అయితే చూసుకోవచ్చు, ఫామ్ హౌస్. ఇక పక్కనే మనకి రైల్వే ట్రాక్ ఉంటది, ట్రైన్స్ పోతా ఉంటే మాత్రం పిచ్చ క్లాసీ వ్యూ ఉంటది. అండ్ సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చేసినాం. అండ్ ఫస్ట్ ఫ్లోర్ లాక్ అయితే తీసేద్దాం. ఓ మై గాడ్, సీరియస్లీ చెప్తున్నా, ఇదే బాగున్నది పైన కింది దానికంటే. ఏసీ అయితే పెట్టేసినాం ఆల్రెడీ, ఎందుకంటే ఈ ఎండలో చల్లగా ఉంటే బాగుంటుంది కాబట్టి. ఐ రియలీ లవ్ ద వ్యూ హియర్. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ రెస్ట్ రూమ్. ఆ రెస్ట్ రూమ్ ఎలా ఉందంటే సీరియస్లీ చెప్తున్నా, అదొక ఏదో అన్ని మబ్బులాలకు వచ్చిపోయినట్టే ఉన్నది. మనం చూసుకున్నట్టయితే అంత క్లౌడ్స్, అంత న్యాచురల్ ఫీల్ అయితే వచ్చేస్తుంది. అంత న్యాచురల్ గా ఉన్నది ఈ క్లౌడ్ టైల్ గానీ, అంత ఏదో గ్రీక్ పెయింటింగ్స్ లెక్క చెప్పాలంటే. అండ్ ఇది ఫామ్ హౌస్ వ్యూ అయితే. అండ్ ఇంకా చూపిస్తా ఈ రోజు మేము ఎలా ఎంజాయ్ చేయబోతున్నాం అనేది. అయ్యో దేకు అన్న గొంతన్న నన్ను దేకడే మత్త నీ కొడుకు
నైట్ అయింది యాక్చువల్లీ. అక్కడ ఒక పూల్ ఉంది కదా, చెప్పా కదా, ఆ పూల్ లో పిచ్చి పిచ్చి ఎంజాయ్ చేసుకున్నాం. కానీ నా ఫోన్ లోపల ఉండే తడిస్తే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి లోపల ఛార్జింగ్ పెట్టినా. ఐ వాజ్ ఎంజాయింగ్ ఎ లాట్. ఆ ఎంజాయ్మెంట్ లో నేను అసలు ఫోనే మర్చిపోయినా చెప్పాలంటే. అప్పటి నుంచి ఇక నేను ఫోన్ జోలికి పోలేదు. అండ్ ఈ రోజు మాత్రం మేము ఒక క్యాంప్ ఫైర్ అయితే చేసినాం చిన్నగా, ఎందుకంటే మా వాళ్ళు బయటికి వెళ్ళారు కేక్ తీసుకురావడానికి. అండ్ ఇక్కడ మా వాళ్ళందరూ కూర్చొని చిన్న క్యాంప్ ఫైర్ అయితే చేశారు, యాజ్ యూ కెన్ సీ. హ్యాపీ బర్త్డే టు యు బోత్ ఆఫ్ యు. ఇప్పుడైతే మనం ఆ కేక్ అయితే కట్ చేసుకున్నాం మీరు చూసుకున్నట్టయితే. అండ్ ఇప్పుడైతే మా అన్నగారు బార్బిక్యూ అయితే చేద్దామని అనుకొని బొగ్గులు అయితే వేడి చేస్తున్నారు. అండ్ కొద్దిగా అయితే లైట్ గా ఆల్కహాల్ అయితే కన్సెప్షన్ అయితే అయ్యింది, మా బ్రదర్ చేశారు ఫర్ లిటిల్ బిట్ ఫన్. అండ్ ఇట్స్ నాట్ గుడ్, మీరు కూడా తాగండి, ఎక్కువ తాగితే పోడే. సో అదైతే మనకి మంచి మూన్. ఇవి మా బైక్స్ అండ్ కార్. వావ్. సియా, హే సియా, సియా జూడ్ సియా, సియా. Come on to the radio on a Friday night. I don't want that long. Siya, judo.